నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అశేష జనవాహినికి ఆనందాన్ని పంచిన కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం. సంబరాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికిన అభిమానులు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు. డిపో మేనేజర్ రాజశేఖర్. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 25 మంది మంత్రులతో గన్నవరం సమీపంలో అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని బుధవారం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా కూటమి నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. గన్నవరం సమీపంలోని అశేష జనవాహిని సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా ఎన్డీఏ కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవం కూటమి పార్టీ శ్రేణులను అభిమానించే ప్రజలను ఆనందాల్లో ఓలాడించింది. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందం అంబరాన్ని తాకింది. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని
భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా మంగళగిరి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించిన నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు, నేను ఆంధ్ర ప్యారిస్గా వినుతికెక్కిన తెనాలి రాజధాని అమరావతిలో భాగమైన అభివృద్ధికి బాటలు వేనున్న తెనాలి శాసనసభ్యులు రికార్డులను తిరగరాసే తీరుగా భారీ మెజార్టీ సాధించిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా ఎంతో హుందాగా నాదెండ్ల మనోహర్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. వినూత్న ప్రయోగంగా 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు కేటాయించిన శాఖల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అతిరథ మహారథులైన రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు వివిధ హోదాల ద్వారా తమ పదవులకు వన్నె తెచ్చిన దార్శకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభా వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన మంత్రివర్గానికి తమ శుభాశీస్సులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ నవశకానికి నాంది పలకబోతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేంద్రం నుండి కూటమి ప్రభుత్వానికి తగు ప్రాధాన్యత ఉంటుందనే విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పకనే చెప్పారు. నేను నాదెండ్ల మనోహర్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
భారతదేశ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ వీక్షించేందుకు వీలుగా తెనాలి పట్టణంలో పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న తెలిపారు. గన్నవరం సమీపంలో అశేష జనవాహిని సమక్షంలో అతిరథ మహారథుల సాక్షిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రజలు వీక్షించేందుకు తెనాలి పట్టణంలోని ప్రధాన కూడల్లో ఎల్ఈడిని ఏర్పాటు చేసినట్టు బుధవారం కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో కూడా ఎల్ఈడిని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని వీక్షించినట్టు తెలిపారు. ఈనాటి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ కూడా చూడాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారంగా మన పట్టణంలో 5 ముఖ్యమైనటువంటి చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎవరికైతే అవకాశం లేదు అలాంటి వారందరూ కూడా దీన్ని చక్కగా గమనిస్తున్నారు, వీక్షిస్తున్నారు. అలాగే మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరం కూడా మా యొక్క సెక్షన్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నాం. 2024-2025 సంవత్సరానికి గాను తెనాలి ఆర్టీసీ డిపో ద్వారా ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత చేరువ చేయనున్నట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపోలోని తమ కార్యాలయంలో బుధవారం డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి డిపో ద్వారా అందించే అదనపు సేవల గురించి వివరించారు. ప్రధానంగా తెనాలి నుండి గుంటూరుకు నాన్ స్టాప్ బస్సులు అదనంగా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. హైదరాబాద్కు అదనంగా 2 బస్సులు పెంచనున్నారు. అదేవిధంగా విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి సాధారణ ఛార్జీలకు బస్సు సౌకర్యం ఉంటుందని, వివాహ వేడుకలకు బస్సు అవసరమైతే నిర్ణీత సప్లాన్ ప్రకారం బస్సును ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ 2024-25 సంవత్సరంలో మన తెనాలి డిపో ఏప్రిల్ నెలలో ఎర్నింగ్ పర్ కిలోమీటర్ ఈపీకేలో మన జిల్లాలోనే అత్యధికంగా రావడానికి సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో తెనాలి డిపోని మరి ముందుకు తీసుకెళ్తామని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలామంది ప్రయాణికులు కానీ విఐపీలు కానీ తెనాలి నుంచి గుంటూరుకి నాన్ స్టాప్ సర్వీసులు అడగటం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ మేము జిల్లా ఆఫీస్కి మరియు దాని ద్వారా హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. తొందరలో ప్రయాణికులందరికీ నాన్ స్టాప్ సర్వీస్ అందుబాటు తీసుకొస్తామని చెప్తూ ఈ మధ్యకాలంలో మనం తెనాలి డిపో నుండి నైటు హైదరాబాద్ 2 బస్సులు స్పెషల్గా డైలీ మామూలు ఛార్జీలకి 2 బస్సులు ఎక్స్ట్రా హైదరాబాద్కి ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి 10 గంటలకి, రెండోది 11 గంటలకి. 11 గంటల బస్సు తెనాలి నుంచి విజయవాడ నుంచి నాన్ స్టాప్గా ఎంజీబీఎస్ బిహెచ్ఎల్కి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడకి చాలా తొందరలో కొత్త అల్ట్రా డీలక్స్ 8 బస్సుల్ని మనం కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం తెనాలి నుంచి హైదరాబాద్ కానీ తెనాలి నుంచి విశాఖపట్నం కానీ రాబోయే రోజుల్లో మరికొన్ని బస్సులు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా ప్రయాణికులు విహారయాత్రలకు కానీ లేదంటే ఎక్కడైనా అకేషన్స్ కానీ వెళ్ళదలిచితే 30-35 మంది కనుక వచ్చినట్లయితే వారికి సామాన్య ఛార్జీలతో సాధారణ ఛార్జీలతో వారికి బస్సును ఇవ్వటం జరుగుతుంది. మ్యారేజ్లకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు స్లాట్లో ఎన్ని గంటలైతే అన్ని గంటలకి మ్యారేజ్ స్పెషల్గా మార్కెట్ రేట్ కంటే తక్కువగా ఏపీఎస్ఆర్టీసీ మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
అదేవిధంగా బస్ పాసులు అప్ టు 10th క్లాస్ పిల్లలకి ఫ్రీగా సంవత్సరం మొత్తం తిరగడానికి ఫ్రీగా బస్ పాస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులు వినియోగించుకొని మీ అందరి తోడ్పాటు ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ తెనాలి ఆర్టీసీ డిపో అవుట్గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం అంబరానంటేలా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌరవ సభను గౌరవ సభగా చేసి అసెంబ్లీలో అడుగు పెడతాన్ని చాణక్య శపథం చేసిన చంద్రబాబు నాయుడు శపథాన్ని ప్రజలు నెరవేర్చారని అన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో అవుట్గేట్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో బుధవారం నూతన ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా సంబరాలను ఘనంగా నిర్వహించారు. బాణాసంచాన్ని కాల్చి భారీ కేకును కట్ చేసి నూతన ప్రభుత్వ మంత్రివర్గానికి అభినందనలు తెలిపారు. అమరావతిలో భాగమైన తెనాలి అభివృద్ధికి నాదెండ్ల మనోహర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కలిసొచ్చిన అదృష్టంగా ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను, నాదెండ్ల మనోహర్ అనే నేను అనే పదాలు అభిమాన కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని నింపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నిగంటి మురళీకృష్ణ, కాకుమాను ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, పావులు రాంబాబు, చాట్రకడ్డ ఆంజనేయులు, ఎర్రగుంట్ల మహేష్, కాకుమాను నరేంద్ర, ఆలపాటి కిరణ్, మేడూరి భాస్కర్, తిరుమలశెట్టి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాడు ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ చూపించడానికి ఏర్పాట్లన్నీ జరిగి పనులు జరుగుతున్న సందర్భంలో ఒక్క ఛాన్స్ అంటూ నిరంకుశుడికి అవకాశం ఇవ్వటం, అతను రాష్ట్రాన్ని మొత్తాన్ని రావణ కాష్టంలాగా కాల్చి బూడిద చేసే పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అందరూ ఒకే మాట మీదగా నిలబడి పోరాడి రాష్ట్రాన్ని అతని బారి నుంచి కాపాడి ప్రజల బంగారు భవిష్యత్తు కోసం నేడు మరోమారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జరుగుతున్న కార్యక్రమాలని నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నేడు ఏర్పడిన ప్రభుత్వం మీద పెద్ద గురుతర బాధ్యత ఉంది. రాజధాని లేని రాష్ట్రం, వనరులు లేని ఉన్నా కానీ వినియోగించుకోలేని రాష్ట్రం, అదేవిధంగా అవినీతి పరులకి, రౌడీలకి, గంజాయికి అడ్రస్గా మారిపోయిన రాష్ట్రం. వీటన్నిటి నుంచి ప్రజలకి మేలు చేసి ప్రజలందరికీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నేడు ప్రభుత్వం ఏర్పడింది. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమంతా కూడా వారి మార్గంలో నాయకులుగా కాదు సేవకులుగా మేమందరం కూడా ప్రజాసేవలో ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం శ్రమిస్తామని చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికతో జేసీబీలు ఉపయోగించి ప్రజావేదిక పడగొడితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే జేసీబీలు పెట్టి అమరావతిని బాగు చేయటం కోసం ఈరోజు అక్కడ ప్రక్షాళన మొదలేశారు. రాజధాని త్వరలోనే మనకి సింగపూర్, మలేషియా టైపులో మనకి రాజధాని ఏర్పడిద్దని చెప్పేసి ఈరోజు అనిపిస్తుంది. అట్లానే మన నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ గెలవగానే ఇక్కడ గంజాయి లేకుండా చేస్తానని ఆయన చెప్పి గంజాయిని స్మగ్లర్స్ని పట్టుకోవటం, అట్లానే రైతులకి సంబంధించి రేపు వాళ్ళకి పంటలకి అనుకూలంగా ఉండటం కోసం పంట కాలువలు మురుగు తీపిచ్చేసి శుభ్రం చేయటం. అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈ గవర్నమెంటు మనకి పనిచేసే గవర్నమెంటు. అంతకుముందు మనం ఒక్క ఛాన్స్ అంటే తప్పు చేశామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. మన పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా కేంద్ర మంత్రిగా మనకి కావాల్సిన వనరులు తీసుకొస్తారని, తెనాలి నియోజకవర్గం ముందు ఎంతో అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కోలుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన పెంబసాని చంద్రశేఖర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శాస్త్రీయ సంగీతంలో ఆధ్యాత్మిక చింతనలో 432 ఆలయాల్లో సంకీర్తనలు ఆలపించి తమ ఆనందాన్ని గురువులను గౌరవించుకోవడం ద్వారా చాటుకున్న శారదా చలపతి అభినందనీయురాలని ప్రముఖ వయోలిన్ విద్వాంసులు గౌరవజ్ఞుల ఆంజనేయ శాస్త్రి అన్నారు. తెనాలి నాజరపేటకు చెందిన సంగీత విద్వాంసురాలు శారదా చలపతి తమదైన విధానంలో 432 ఆలయాల్లో ఆధ్యాత్మిక చింతనకు అద్దం పట్టే విధంగా సంకీర్తన చేశారు. ఈ సందర్భంగా బుధవారం
తమ గురు సమానులైన గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి సౌజన్య దంపతులను సత్కరించారు. తనకు జరిగిన సత్కారం పట్ల ఆంజనేయ శాస్త్రి స్పందిస్తూ శారదా చలపతి ఔన్నత్యం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాబుక్తి రమణయ్య, గాయకులు భాస్కర్, అనూష, సునీత రమేష్ తదితరులు పాల్గొన్నారు. 432 దేవస్థానాల్లో సంకీర్తన చేసి వచ్చిన సందర్భంగా ప్రముఖ వైలిన్ విద్వాంసులు మరియు వోకల్ విద్వాంసులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు సౌజన్య దంపతులను సత్కరించడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన పుట్టినప్పటి నుంచి మాకు బాగా వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి మనవడతను. అందుకని ఆ పరిచయంతో ఈరోజు ఈ సన్మానానికి ఆయన అంగీకరించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 400 దేవస్థానాల్లో సంకీర్తన చేసినటువంటి శ్రీ శారదా చలపతి గారు వారి యొక్క ఇది ఔన్నత్యాన్ని సందర్భంగా ఈరోజు నాకు నా శ్రీమతికి సన్మానం చేశారు. అట్లాగే మా సహకార సీనియర్ విద్వాంసులైనటువంటి నగదర్రావు గారికి కూడా సన్మానం చేశారు. వారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి భక్తి తత్వమే ప్రధాన అవధిగా ఆమె చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక చింతనలో వారి యొక్క జీవితాన్ని ఇట్లాగే కొనసాగించాలని చెప్పేసి వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో పాటు స్వామివారు మంచి బుద్ధిని కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి గంగానంపేటలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆర్యవేశ సంఘ నాయకులు అంబరానంటేలా సంబరాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయటం ప్రపంచంలోని తెలుగువారందరికీ ఒక పండుగ దినమని పేర్కొన్నారు. తెనాలి గంగానంపేటలో తెలుగుదేశం పార్టీ ఆర్యవేశ నేతల ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సంబరాలు నిర్వహించారు. బాణాసంచాన్ని కాల్చి భారీ కేకును కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు మాట్లాడుతూ 5 సంవత్సరాల సైకో పరిపాలనతో నిలిగిపోయిన ప్రజలు కూటమి పార్టీలకు 164 స్థానాలు ఇచ్చి మంచి ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ప్రపంచంలో తెలుగు వారంతా కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారంతో ఆనందాన్ని పంచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు. మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో బాధలు పడి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా 164 సీట్లు ఇచ్చి మన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రజలకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి రాష్ట్ర మంత్రివర్గంలో మన మనోహర్ గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి మెజారిటీతో అందరూ గెలవడం మరి అంతా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఆనందాలు పంచుకుంటున్నారని తెలియపరుస్తున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఎంతో పండగ చేసుకున్నటువంటి వాతావరణం పరిస్థితి. ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం పోయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. అందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజున మన తెనాలి శాసనసభ్యులుగా నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు కూడా తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాక్షస పాలన పోయి రాముడి పాలన వస్తుంది. అందుకని ఇవాళ ప్రతి తెలుగువాడు సంబరాలు అంబరాలు అంటే విధంగా జరుపుకుంటున్నారు. ఎప్పుడు ఈ సైకో పాలన పోతుందని చెప్పి గత 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సందర్భం ఇవాళ ఆవిష్కృతం అవుతుంది. కావున తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. తెనాలి కొత్తపేటలోని న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని బుధవారం హాస్పిటల్ ప్రాంగణంలో చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు అనేక మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందును అందజేశారు. తెనాలి కొత్తపేటలోని పిల్లల వైద్యశాల న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హాస్పిటల్ ప్రాంగణంలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షణలో చిన్నారులకు వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య శిబిరంలో ప్రముఖ చిల్డ్రన్స్ వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్ వైద్య సేవను అందించారు.
అదేవిధంగా డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ గారపాటి అఖిల్ ఉచిత ఓపీ సేవను అందించారు. అవసరమైన చిన్నారులకు మందును ఉచితంగా అందజేశారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ చిన్నారులను వైద్య సేవల నిమిత్తం వైద్యశాలకు తీసుకుని వచ్చారు. గోలాయపాలెం దగ్గర తాళపాలెం దగ్గర గోలాయపాలెం అండి. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి నీలా చిల్డ్రన్స్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు రెండో సంవత్సరం యానివర్సరీ సందర్భంగా మాకు మా పిల్లలకి ఫ్రీగా చూడడానికి డాక్టర్ గారు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చి మాకు పిల్లలకి సాయపడ్డారని చెప్పి ఈ సాయం చేసినందుకు డాక్టర్ గారు ధన్యవాదాలు. కోట్లాది మంది ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెనాలి మారిస్పేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అంబరాన్నంటేలా బుధవారం సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రజలు విజేతలుగా ఆశీర్వదించిన క్రమంలో బుధవారం గన్నవరం సమీపంలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అభిమానుల ఆనందం అంబరాన్ని తాకింది. ఈ క్రమంలో 21వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు సంబరాలను ఘనంగా నిర్వహించారు. బాణాసంచాను కాల్చి భారీ కేకును కట్ చేసి నూతన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంగమూరి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డులోని టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు పడ్డారు. రోజువారీ పనులు దూరం అయిపోయారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. మధ్యతరగతి ప్రజలు కమిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎలక్షన్లో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర గాను తెనాలి నియోజకవర్గం తీసుకుంటే మన ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ గారు మరి ఇంత మటుకు తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ 30,000 చిల్లర డి ఇంద్ర గారికి వచ్చింది. ఆ తర్వాత ఇవాళ నాదెళ్ల మనోహర్ గారు 48,112 ఓట్లు దక్కించుకోవడం తెనాలి నియోజకవర్గానికి ఒక చరిత్ర. ఈ చరిత్ర ఏ విధంగా వచ్చిందంటే ప్రజా వ్యతిరేకత. ఈ వైసీపీ వాళ్ళు చేసిన రాక్షస పాలన, ముఖ్యంగా చూసుకుంటే మన తెనాలి నియోజకవర్గంలో గంజాయి, ప్రైవేట్ ఆస్తులు ఆక్రమణ, సెటిల్మెంట్లు, రౌడీయిజం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇవాళ మా వార్డు ప్రజలందరూ మన చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రజలందరూ కలిసి 21వ వార్డులో ఒక ఉత్సవంలాగా ఆనందంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఏదైతే కూటమి ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేరుస్తారని చెప్పి, మరి సంక్షేమ పథకాలు సేమ్ టైం అభివృద్ధి చేస్తారని చెప్పి, ప్రజలకి చేతినిండా పని కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశేష జనవాహినికి ఆనందాన్ని పంచిన కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం. సంబరాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికిన అభిమానులు. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు. డిపో మేనేజర్ రాజశేఖర్. హెచ్సి వార్తలకు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేయడం ద్వారా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.